అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట టికెట్ విషయమై జనసేన టీడీపీ మధ్యన నెలకొన్న విభేదాలకు తెరపడింది. అయితే ఇద్దరు అన్నదమ్ములైన బండారు సత్యానందం అలాగే బండారు శ్రీనివాసు జనసేన ఇన్ఛార్జి ఇద్దరు ఒకే వేదిక మీద ఆశీలు కావడం ఈ రోజున పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టడంతో ఇరు పార్టీల్లోని కూడా జోష్ నెలకొన్నది. అయితే ఇప్పుడు మన దగ్గర టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందం గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏ రకంగా ఉంటుంది మీ ఇద్దరు కలయిక? ఇన్ని రోజులు కూడా కలుస్తారా లేదని ఒక ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు కలయికతోటి ఎలాగుంటుంది మీకు? కొత్తపేట నియోజకవర్గంలో మీరే చెప్తున్నారు, మంచి జోష్ నిండుకొని ఉంది. ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో అది ఈ రోజున రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించడం, నా సోదరుడు శ్రీనివాసరావు నాకు పూర్తి సహాయ సహకారాలు అందివ్వడానికి ముందుకు రావటం, ఏ విధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకం కోసం కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన విజయం సాధించడం కోసం ఇరువురు కలిసి నడబోతూ ఉన్నాం. మా సోదరుడు శ్రీనివాసరావు గారి పూర్తి సహాయ సహకారాలతో మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు సహాయ సహకారాలతో గొప్ప రికార్డు మెజార్టీతో రేపు ఉమ్మడి అభ్యర్థిగా నేను గెలవబోతూ ఉన్నాననేది తెలియజేస్తూ ఉన్నాను. సార్, గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున మీరు గెలుపొందారు. ఈసారి కూడా జనసేన తరఫున పోటీ చేస్తుంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ మీరు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు, ఎలాగుంటుంది? నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజున పనిచేస్తూ ఉన్నాను, ఇన్ఛార్జిగా ఉన్నాను. గతంలో నా నాన్నటి పరిస్థితుల్లో ప్రజారాజ్యంకి నేను వెళ్ళినా ఈనాడు తెలుగుదేశం పార్టీ జనసేన ఒక ఉమ్మడి అభ్యర్థిగా ఈనాడు అవకాశం కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు అవకాశం ఇచ్చారు. దానిని నేను విజయం సాధించి వారికి కానుక కొత్తపేట నియోజకవర్గాన్ని అందివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈనాడు తెలుగుదేశం, జనసేన అదేవిధంగా బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రంలో అత్యధికమైన మెజారిటీతో గెలిచే మొదటి సీటు కొత్తపేట అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మీ ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చెల్లజగ్గిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పటికే తాయిలాలు పంచేస్తున్నారు, అందరికీ అన్నీ చేస్తున్నారు. మీరు ఏ విధంగా పోటీ ఎదుర్కొంటారు? ఎన్ని తాయిలాలు పెట్టినా ప్రజా బలం ముందు ప్రజలు ఆశీర్వదిస్తే, ప్రజలు మార్పు కోరుకుంటే ఏది ఆగదు. మీరన్నది వాస్తవం. ఈనాడు అనేక తాయిలాలు అందిస్తూ ఉన్నారు, వాలంటీర్లను ఉపయోగిస్తూ ఉన్నారు, ప్రలోభ పెడతా ఉన్నారు, ఒత్తిడి చేస్తూ ఉన్నారు, లొంగ తీసుకుంటూ ఉన్నారు. అయినా కానీ ప్రజల్లో మార్పు బయలుదేరింది. ఈ అరాచక పాలన అంతమొందించాలనే మార్పు రేపు వైసీపీ పార్టీని దహించవేస్తుంది. జగ్గిరెడ్డి గారి పాలనను కూడా బేరీజు వేసుకుని రేపు ఎవరు శాసనసభ్యుడిగా కావాలి, కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు మంచి జరగాలన్నా ఎవరు మనకు అవసరం అనేది గుర్తించుకుని ఈనాడు సత్యానందరావుని నియోజకవర్గ ప్రజానీకం అంతా కోరుకుంటూ ఉన్నారు. అది గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామాల్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలను కూడా ఆదరిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారు ఆశీర్వాదానికి శ్రీరామ రక్ష. వీళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత ప్రలోభ పెట్టినా అవినీతి డబ్బు మెండుగా ఉంది. కొత్తపేట నియోజకవర్గంలో ఏనాడు చూడండి అక్రమ అవినీతి కార్యక్రమాలు పెచ్చరిల్లిపోయాయి. అనేక ఇసుక మాఫియా కానీ, మట్టి మాఫియా కానీ, మద్యం మాఫియా కానీ, విచ్చలవిడిగా గంజాయి సరఫరా కానీ, భూ కబ్జాలు కానీ ఏనాడు చూడనటువంటి అవినీతి నియోజకవర్గంలో ఉంది. ఆ అవినీతి డబ్బుకి తోటి ప్రజల్ని మభ్యపెడదాం అనుకుంటే అది ప్రజలు అమాయకులు కాదు. వారు నియోజకవర్గానికి ఏ తీర్పు ఇవ్వాలో, ఎవరిని గెలిపించాలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సత్యానందరావుని గెలిపించడానికి ఆల్రెడీ అందరూ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగితే అది నిర్ధారణ కాబోతూ ఉంది. సార్, పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురం నుంచి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే ముద్రగడ వైసీపీలోకి వెళ్తున్నారు. దీని ఎఫెక్ట్ మీ మీద ఏ రకంగా ఉంటుంది? ఏ విధంగానూ ఉండదు. ఎందుకంటే ఈనాడు పవన్ కళ్యాణ్ గారు యువత పవన్ కళ్యాణ్ గారి వైపు, కాపు సామాజిక వర్గ యువత ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి పక్కన ఆకర్షితులవుతూ ఉంది. వారు ఇక్కడ పిఠాపురం నుంచి వారు పోటీ చేయడం ఉభయ గోదావరి జిల్లాలకు కూడా, పాత ఉభయ గోదావరి జిల్లాలకు కూడా మేలు చేకూర్చబోతూ ఉంది. 34 స్థానాల్లో ఇక్కడ తెలుగుదేశం జనసేన గెలవబోతూ ఉన్నాయి. క్లీన్ స్వీప్ చేయబోతూ ఉన్నాం. రేపు జరగబోయేది అదే. ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు ఏ రకంగా వెళ్ళినా ఈనాడు ప్రజలు విజ్ఞులు, విద్యావంతులు. ఈ గతంలో అమాయకంగా ఆలోచనలు లేవు. ఈనాడు అందరూ ఆలోచించే నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. రేపు ఎన్నికల్లో వారు డిసైడ్ చేయబోతూ ఉన్నారు. ఆల్రెడీ ప్రజలు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి చరమగీతం పాడడానికి డిసైడ్ అయిపోయారు. రేపు ఎన్నికల్లో ఆ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. సార్, కొత్తపేట నియోజకవర్గ ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలి? నాకు ఓటు వేయడానికి నేను ఎటువంటి వాడిని,
నేను వివాదరహితుణ్ణి, అందరి వాడిని, ప్రశాంతమైన వాతావరణంలో శాంతి భద్రతలు కాపాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి చాలా అవిరల కృషి చేశాను. ఈనాటికి నియోజకవర్గంలో నేను చేసిన కార్యక్రమాలు ప్రతి గ్రామంలోనూ కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. కాలువల మీద బల్లకట్టున్న చోటల్లో బ్రిడ్జిలు నిర్మించాను, 4 PHCలు కొత్తగా శాంక్షన్ చేయించాను, భవనాల నిర్మాణం చేశాం. కొత్తపేటలో 50 పడకల హాస్పిటల్గా దాన్ని అభివృద్ధి చేశాను, వాడపల్లి టెంపుల్ని అభివృద్ధి చేశాను. అదేవిధంగా మంచినీటి పథకాలు, సిమెంట్ రోడ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు, పంచాయతీలు, మార్కెట్ యార్డులు, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్, బండారు సత్యానందరావు ముద్ర ఈనాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఏ మూలకి వెళ్ళినా, ఒక దళిత వాడికి వెళ్ళినా, ఒక బలహీన వర్గాల కాలనీకి వెళ్ళినా అక్కడ ఏదో విధమైన హై స్కూల్ కానీ, ఏదో స్కూల్ బిల్డింగ్లు కానీ, ఏదో ఒక రకమైన అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అది ఈనాడు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ప్రజలు గుర్తించి నా పట్ల ఆదరణ చూపిస్తూ ఉన్నారు. మరి జగ్గిరెడ్డి గారు, నేను 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, జగ్గిరెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. వారు సాధించిన అభివృద్ధి ఎంత, నేను సాధించిన అభివృద్ధి ఎంత, ఈనాడు నియోజకవర్గంలో ఉన్న అవినీతి అక్రమాలు ఏంటి, ఆయన చేసిన అభివృద్ధి కంటే అవినీతి అక్రమాలే హెచ్చుగా కనపడతా ఉన్నాయి. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు ఛాలెంజ్ చేస్తూ ఉన్న కొత్తపేట నియోజకవర్గంలో నా హయాంలో నేను చేసిన అభివృద్ధితో పోల్చి చూస్తే ఈనాడు జగ్గిరెడ్డి గారి హయాంలో 3 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయన చేసిన అభివృద్ధి శూన్యం. ఏ విధమైన అభివృద్ధి, చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏది నియోజకవర్గంలో రావట్లేదు. అదే ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆఫీసులకు వెళ్ళి ప్రజలు పనులు చేయించుకునే రోజులు పోయి ఈనాడు భయంతో స్వేచ్ఛగా ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈనాడు రాష్ట్రంలోని కొత్తపేట నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. దానికి చరమగీతం పాడడానికి ప్రజలు నిర్ణయంతో ఉన్నారు. కొత్తపేట టీడీపీ అభ్యర్థిగా తన గెలుపు ఖాయమని చెప్పేసి బండారు సత్యానందం ధీమా వ్యక్తం చేయడం జరుగుతున్నది. తన తమ్ముడు శ్రీనివాస్ కూడా కలిసి రావడంతో జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా ఘన విజయం సాధించి ఇక్కడ విజయం సాధిస్తామని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, కొత్తపేట.